సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్క్ లోని సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పటాన్చెరు నియోజకవర్గంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాషమైలారం సిగాచి ఫార్మా కంపెనీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం సంబంధించి ప్రస్తుతానికి 10 మంది చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించారు అధికారులు. మరొక 10 మందిని పటాన్చెరు ఏరియా ఆసుపత్రి తరలించారు. అదేవిధంగా చందానగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కంపెనీ బోర్డు సైతం కనిపించకుండా భారీ ఎత్తున పొగ మంటలు ఎగిసిపడుతుండటంతో సంఘటనా స్థలంలో అక్కడ సహాయక చర్యలు కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ దూరం నుంచి 4 ఫైర్ ఇంజిన్ కష్టపడుతున్నాయి. కొద్దిసేపు క్రితం మరో 2 ఫైర్ ఇంజిన్ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. 5 డెడ్ బాడీస్ ని బయటకు తీశారు. పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. మంటల దాటికి శబ్దానికి ఆ రియాక్టర్ పేలినటువంటి పేలుడికి దాదాపు 100 మీటర్ల వరకు మనుషులు ఎగిరిపడి దీంట్లో ఇప్పటి వరకు 10 మంది అధికారికంగా చనిపోయారు. మరో 10 మందిని వివిధ ఆసుపత్రి తరలించారు. మొత్తం 100 మందికి పైగా దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో సంఘటనా స్థలానికి సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు చేరుకోనున్నారు. ఇది జరుగుతున్నటువంటి దానంతటినీ కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. పాషమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతోనే ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. పక్కన ఉన్నటువంటి కంపెనీకి కూడా మంటలు అంటుకునే ప్రమాదం ఉండటంతో అక్కడ కూడా కొంత కంపెనీలో ఉన్నటువంటి అందరినీ ఖాళీ చేయిస్తున్నారు. ఈ రియాక్టర్ పేరు దాటికి పక్కన ఉన్నటువంటి కంపెనీ భవనం దగ్గర ఉన్నటువంటి అన్ని కూడా బీటలు వాడిపోయాయి. గోడలన్నీ కూడా క్రాక్ వచ్చి ఇక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి కార్మికులను కూడా అందరినీ ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుతానికి సంఘటనా స్థలంలో ఒక భయంకరమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. చనిపోయినటువంటి మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లా దీన్ని కంట్రోల్ చేస్తారో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎంత ప్రెజర్ తో వాటర్ కొట్టినప్పటికీ రియాక్టర్లు ఒకదానికొకటి ఆనుకొని అంతా రా మెటీరియల్ ఉండటంతోనే ఇది ఇంకా ఈ కెమికల్ రియాక్షన్ ఎక్కువ అయిపోయి భారీగా మంటలు వస్తా ఉన్నాయి. వాటర్ కొట్టినప్పుడు సందర్భంలో కూడా అది కంట్రోల్ కాకపోగా ఇంకా మళ్ళీ పొగ అంతా అక్కడే పొగ ఒక దగ్గర అయితూ మళ్ళీ దాని నుంచి మంటలు రావడంతో ఇంకా ఈ ఫైర్ కి సంబంధించినటువంటి కంట్రోల్ కాకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సంగారెడ్డి జిల్లా పోలీసు అధికారులు పెద్ద ఎత్తున హెచ్ఓడికి అయినటువంటి వాళ్ళతో పాటు అందరూ కూడా సంఘటన స్థలంలోనే ఉన్నారు. ఇటు ఆర్డీఓ ఎంఆర్ఓతో పాటు అడిషనల్ కలెక్టర్ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇది కంట్రోల్ అయితే తప్ప దీన్ని ఎంతవరకు ఎంత ప్రమాదం జరిగినటువంటిది అంచనా వేయడం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఫైర్ ఇంజిన్ సంబంధించిన అధికారులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరి కాసేపట్లో ఇంకో 2 ఫైర్ ఇంజిన్ చేరుకున్న తర్వాత కొంత ఏమైనా కంట్రోల్ అవుతుందా లేదా అనేటువంటిది మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.